హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 920వ నామం, 4 అక్షరాల నామం సదోదిత. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సదోదితాయై నమః అని చెప్పుకోవాలి. సదా ఉదిత, సదోదిత, ఎల్లవేళలా కూడా ఉదయిస్తున్నటువంటి స్వరూపం. అమ్మవారి యొక్క ప్రకాశానికి ఎక్కడా కూడా అస్తమయం అనేది మనకు కనిపించదు. ఎప్పుడూ ఉదయిస్తున్న సూర్యుడి వంటి కాంతులతోనే అమ్మ ప్రకాశిస్తుంది. ఉద్యద్భాను సహస్రాభ. ఉపనిషత్తుల్లో ఉదిత అనే శబ్దానికి ఆదిత్య మండలతత్వమైనటువంటి పరమాత్మను చెప్పారు. ఆయన పేరే ఉదిత. ఉత్కృష్ట స్థితిలో ఉన్నవాడని అర్థం. సూర్యమండలాంతరత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడ సదా ఉదిత అంటారు. అంటే అల్లవేళలా కూడా అమ్మ ఉదిత రూపంగా ఉంది. ఉదయించున్నది అనేటువంటి ఇంకొక భావం తెలుసుకోవాలంటే ఎప్పుడు ధ్యానిస్తే అప్పుడు ఆ తల్లి మనకి కనిపిస్తుంది. అర్ధరాత్రి వేళ సూర్యుడిని ధ్యానిస్తే సూర్యుడు రాడు. ఆయనకంటూ ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే వస్తాడు. కానీ ఆపద వచ్చినప్పుడు సమయాలతో సంబంధం లేకుండా తల్లిని మనస్ఫూర్తిగా కనుక అమ్మని మనం ధ్యానిస్తే అమ్మ మనకు కనిపిస్తుంది, మన మాట వింటుంది. భక్తి సూత్రాల్లో నారదుల వారు చెప్పుకుంటూ సకీర్తమాస్య శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభాయతి చా భక్త అని అన్నారు. అంటే ఒక్కసారి కీర్తన చేసినా స్మరణ చేసినా భగవంతుడు ఆవిర్భవిస్తాడట. శంకరులు కూడా శివానంద లహరిలో సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. అంటే శివ మహాదేవ అనగానే ఆయన సామీప్యం లభిస్తుందిట. భగవత్ స్మరణ మాత్రం చేతనే భగవత్ సాన్నిధ్యం లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనంటూ నామస్మరణ చేస్తూ ఉన్నంతసేపు మనం స్పందించినా స్పందించకపోయినా భగవంతుడు స్పందిస్తాడు. నో దేవతాసు జడిమా మనుష్య అన్నారు. అంటే ఎప్పుడూ కూడా దేవతలు జడులు కారు, మనుష్యులే జడులు. దేవతలకు ఎప్పుడూ చైతన్యమే. మనం పిలవంగానే మన బాధ తీర్చడానికి ఉంటారు. ఆ పిలుపు ఆర్తితో ఉండాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. సదా చైతన్య రూపిణిగా ఉండడమే సదోదిత. ఇలా పిలిస్తే అలా పలికి అనుగ్రహించే స్వరూపమని సదోదిత నామంలో మనకు కనబడుతోంది. ఇది క్షిప్రప్రసాదిని అనేటువంటి నామభావాన్ని కూడా మనకి తెలియజేస్తోంది. సదోదిత అనే దానికి ఇంకొక అందమైన భావం ఉంది. సత్సు ఉదిత సదోదిత, సత్పురుషుల యందు ఉదయించేటువంటి తల్లి. సదా అనే శబ్దం ఎప్పుడూ కూడా సత్యస్వరూపమైనటువంటి పరబ్రహ్మనే చెప్తుంది. అలాంటి పరబ్రహ్మ అయినటువంటి తల్లి సదోదిత. ఓం ఐం హ్రీం శ్రీం సదోదితాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.